ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బిగ్ బాస్ 9 గురించి మాట్లాడుకున్నామండి. కామనర్స్గా లోపలికి వెళ్ళిన ఒక 6 మంది ఉన్నారు. గొర్రెల మాదిరి ఉన్నారండి. అసలు ఎవ్వరు కూడా సరిగ్గా ఆడడమే లేదు. వేస్ట్గా పంపించేశారు. ఒక 2 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు ఇంతకుముందు ఎప్పుడు ఆడవాళ్ళని చూడనట్టుగా ఒక 2 వెంటబడి తిరుగుతూనే ఉంటారు. ఆ రీతి వెంటబడి, ఈ తనుజ వెంటబడి, అలాగే 2 గుండోళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు దేనికి దేనికి వచ్చినారో, ఎందుకు ఆడుతున్నారో ఏం తెలియదు. 2 ఆడవాళ్ళు ఉన్నారు. నోరు వేసుకొని పడిపోవడం తప్పనిస్తే అని మన నాగార్జున గారు చెప్పినట్టుగా అని ఎంటర్ అయిపోతారే కానీ ఒక్కరు కూడా దాంట్లో మనం గేమ్ ఆడేదానికి వచ్చిన. యాక్చువల్గా ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే ఈ 8th సిరీస్లోనూ ఏదో 1-2 తీసుకున్నారే కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా 6 మందిని తీసుకోలేదు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. 5 కోట్ల మంది జనాభాలో నుంచి 6 మందిని తీసుకొని మిమ్మల్ని లోపలికి పంపిస్తే మీరు ఆడకుండా ఊరికే అతి మాటలు మాట్లాడుకొని ఊరికి టైం వేస్ట్ చేస్తున్నారు తప్పనిస్తే. కామనర్స్కి సెలబ్రిటీస్కి ఉండే డిఫరెన్స్ ఏమి? మేము ఏదైనా సాధించగలము అనుకొని ఆట ఆడాలి కానీ మీకు ఇష్టం వచ్చినట్టు ఆడ కూర్చొని ఆడ టైం పాస్ చేసుకుంటూ అట్లు ఇటు ఆ మూల ఈ మూల కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారు తప్పనిస్తే. ఆడాలని ఏ విధమైన ఇంట్రెస్ట్ వీళ్ళకి లేదు. వీళ్ళు ఏం కామనర్స్, ఎందుకు లోపలికి పోయినారో ఏం తెలియట్లేదు. వీళ్ళు ఏం సాధిస్తారో చూడాలి. ఇప్పటికి 2 వారాలు అయిపోయింది. 2 వారాల్లో కూడా వీళ్ళు ఏం పొడిచింది ఏం లేదు. ఫస్ట్ ఎలిమినేషన్ వస్తే కనుక ఈ కామనర్స్ లో అందరినీ పెరిగి పారడం మేలు. ఆ ప్రియా అనే అమ్మాయి అస్సలు ఊరికి బెబ్బా అని నోరు పెట్టుకుని మాట్లాడుతుంది తప్పనిస్తే ఒక పాయింట్ లేదు, ఒక సంచాలక పనికిరాదు. కనీసం ఏదైనా ఒక పాయింట్ గురించి మాట్లాడాలన్నా కూడా మాట్లాడుతూ ఉంటాయి తప్పనిస్తే ఒక్కటి కూడా అది అవసరమైన మాట అయితే ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళందరూ వేస్ట్. మామూలుగా సెలబ్రిటీసే మేలు అనమాట. దాంట్లో ఇమ్ము, తనుజ అయితే ఎంత అందంగా ఉంది అమ్మాయి. అసలు మేకప్ చేసినా మేకప్ చేయకపోయినా అంత బాగా అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. చాలా బాగా చేస్తుంది. ఇమ్ము అయితే హైలైట్ గా చేస్తున్నాడు. ఇమ్ము చాలా బాగా చేస్తున్నాడు. కామెడీ అయినా కూడా చాలా వరకు పోరాడుతున్నాడు. అసలు కామెడీ యాక్టర్ బేసిక్ లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా స్టార్టింగ్ లో పోరాడిన వాళ్ళు లేదు, కానీ వీడు ఇప్పటి నుంచే బాగా పికప్ అయిపోతున్నాడు. కామెడీ అవుతుంది. అలాగే అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్స్ లోనూ బాగా చేస్తున్నాడు. కొంచెం ఎమోషనల్ ఎక్కువ అవుతున్నాడు. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా. మీరు కూడా మీ ఐడియా ఎట్లుంది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఏమనేది నాకు కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.